పెద్ద నోట్ల రద్దు భారతదేశంలో దాదాపు అన్ని వ్యాపారాల్ని స్తంభింపజేసింది. నగదు చేతిలో లేక ఇబ్బందులు పడుతున్న జనం ఖర్చులు తగ్గించుకునే పనిలో పడ్డారు. నోట్ల మార్పిడి, కొత్త నోట్ల కోసం బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ తిరుగుతుండటంతో దేశవ్యాప్తంగా అన్ని వ్యాపారాలు పడిపోయాయి. కానీ ఒక్క వ్యాపారం మాత్రం నోట్లు రద్దయినా కూడా నిర్విరామంగా నిత్య కళ్యాణం పచ్చతరుణంలా సాగుతోంది. అదేంటో తెలుసా? మీరు ఊహించింది కరెక్టే. అదేనండి, మద్యం వ్యాపారం. పెద్ద నోట్ల రద్దు తర్వాత వాహన పరిశ్రమ నుంచి నిర్మాణ రంగ పరిశ్రమ వరకు, గృహోపకరణాల పరిశ్రమ నుంచి వినోద పరిశ్రమ వరకు అన్నీ కుదేలయ్యాయి. కానీ మద్యం వ్యాపారం మాత్రం నోట్ల రద్దు ప్రభావాన్ని పట్టించుకోకుండా ముందుకు సాగుతోంది. ఈ విషయంలో మిగతా రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ ముందుండటం విశేషం. రాష్ట్రంలో నిత్యం 1 కోటి మందికి పైగా మద్యం సేవిస్తూ సగటున 30 రూపాయల చొప్పున పన్నును ప్రభుత్వానికి ఇస్తున్నారు. రోజుకు 3 కోట్లు, నెలకు 90 కోట్లు కరెన్సీ కలెక్ట్ అవుతోంది. దీనిపై బీజేపీ నేతలు స్పందిస్తూ కేవలం పెద్ద నోట్ల రద్దుతో ఈ రంగంపై ప్రభావం ఉండదని, ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని చెబుతుండటం విశేషం. లిక్కర్ వ్యాపారంలో నల్లధనం ఏరులే ప్రవహిస్తుందని బీజేపీ నేతలు అంటున్నారు. మొత్తానికైతే లిక్కర్ తాగే వరకు మాత్రం పండగే పండగ.